మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను వేణుమాధవ్. ఈరోజు ప్రపంచం అంతా కూడా అంటే ప్రపంచ సుందరి పోటీల గురించి హైదరాబాద్ దిక్కు అందరూ చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీన రానున్న దాదాపు 120 దేశాల నుంచి వందలాది మంది పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు వస్తున్నారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో వరంగల్కు సంబంధించి వరంగల్ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 14వ తేదీన సాయంత్రం దాదాపు ఒక 60 మంది ప్రపంచ సుందరిమణుల పోటీల్లో పాల్గొనే 60 మంది వరంగల్కు వస్తున్నారు. ముందుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో వరంగల్లోని హన్మకొండలో గల కాకతీయ హెరిటేజ్ హోటల్లో వారు బస చేస్తారు. తర్వాత ఇందులో ఎక్కువగా అమెరికా, యూరోప్ దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు బృందాలలో అంటే 60 మంది 2 బృందాలుగా విడిపోతారు. ఆ తర్వాత ఒక 30 మంది మళ్ళీ పాలంపేట అంటే రామప్ప ప్రాంతానికి చేరుకుంటారు. మరొక 30 మంది గిలా వరంగల్ కానీ 1000 స్తంభాల గుడి దేవాలయం సందర్శనకు వెళ్తారు. ఈ 30 మందికి సంబంధించి ఇప్పుడు మనం పాలంపేట వద్ద గల రామప్ప దేవాలయంలో ఉన్నాం. దీని చారిత్రక నేపథ్యం ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని శతాబ్దాల గల ఈ ఆలయం ఇప్పటికీ కూడా నిత్యం వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంది రామప్ప దేవాలయం. అందులో ప్రధానంగా కొద్ది కాల క్రితమే అటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్ల కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వల్ల సహకారం వల్ల కావచ్చు, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కోలో చేరింది. అప్పటి నుంచి దీనికి ప్రధానమైన అంశాలు కూడా అనేకం తోడయ్యాయి. అటు భద్రత కావచ్చు, లేకపోతే వారసత్వ సంపదను రక్షించే విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చివరకు 14వ తేదీ విషయానికి వస్తే దాదాపు 30 మంది అమెరికా, యూరోప్ దేశాలకు చెందిన సుందరిమణులు ఇక్కడికి వస్తారు. సాయంత్రం 4:30 గంట ప్రాంతంలో రామప్ప దేవాలయానికి వస్తారు. మనం చూడొచ్చు రామప్ప దేవాలయంలో వాళ్ళు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పడానికంటే ముందు రామప్ప దేవాలయంలో ప్రతిదీ కూడా జాయప సేనాని నృత్య రత్నావళి ఆధారంగా చాలా శిల్పాలు చెక్కబడ్డాయి. మనం చూడొచ్చు ప్రతి శిల్పంలో కూడా నిజానికి సుందరిమణుల ఈ ఆలయాన్ని చూపించడంలో విశిష్టత ఏమిటంటే అటు యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయమే కాకుండా ప్రతి శిల్ప భంగిమ కూడా నిజానికి కొన్ని శతాబ్దాల క్రితమే స్త్రీ తాను వేసుకునే వేషధారణ కావచ్చు, లేకపోతే చెప్పులు లాంటివి కొన్ని ప్రాంతాలలో కొన్ని శిల్పాలలో మనం చూడొచ్చు హీల్స్ లాంటి చెప్పులు కూడా వాళ్ళు ధరించి ఉండటం. తర్వాత ఇప్పుడు మనం ఫ్రాక్గా అంటే ఏదైతే గౌన్గా చెప్పుకుంటామో అలాంటి గౌన్ కూడా కొన్ని చాలామంది కూడా సుందరిమణులు ధరించి ఉన్నారు. అప్పటి ఆ ప్రాంతంలో ఆచారాలు కావచ్చు, అప్పటికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పూర్తిగా కనపడే విధంగా చాలామంది శిల్పాలను కూడా చెక్కడం జరిగింది. జాయపసేనని నృత్య రత్నావళి మొత్తం కూడా దీనిలో చిత్రీకరించడం జరిగింది. ఆ శతాబ్దాల కిందట రామప్ప దేవాలయం ఇప్పటికీ సందర్శకులను ప్రతి ఒక్క చూపలను ఆకట్టుకుంటుంది. ఒకవైపు శిల్ప కళా సౌందర్యం, మరోవైపు రామప్ప దానికి సంబంధించిన సరస్సు కావచ్చు, తర్వాత ప్రతి కట్టిన గోడ కావచ్చు, దీనికి ఉపయోగించిన పరికరాలు కావచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే కాకతీయ చరిత్రలో ఇలాంటి శిల్పాలు ఉన్నాయి, ఇలాంటి వేషధారణ ఉంది. దాదాపు 30 మంది ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వాళ్ళంతా కూడా రామప్ప దేవాలయానికి వస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తర్వాత వారికి పెద్ద ఎత్తున అంటే మన సాంప్రదాయం ప్రకారం స్వాగత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వీరంతా కూడా పేరిణి శివతాండవం అప్పుడు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఒక వీర శైవానికి సంబంధించిన వారికి ఉత్తేజాన్ని కలిగించడానికి పేరిణి శివతాండవ నృత్యం కూడా ప్రదర్శించేవారు. దానికి సంబంధించిన ఏదైతే నటరాజ రామకృష్ణ గారు మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి పేరిణి శివతాండవాన్ని రూపొందించారో అలాంటి పేరిణి శివతాండవానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది నృత్యకారులు ప్రదర్శించనున్నారు. కొద్దిసేపు స్వాగత కార్యక్రమం, ఆ తర్వాత రామప్ప శిల్పకళా సౌందర్యం ఇవన్నీ వీక్షించిన తర్వాత వారు గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నృత్య రత్నావళి ఆధారంగా రూపొందించబడ్డ పేరిణి శివతాండవాన్ని కూడా కొద్దిసేపు తిలకించే అవకాశం ఉంది. మొత్తం మీద 14వ తేదీన చాలామంది వందలాది మంది ప్రపంచ సుందరిమణుల పోటీలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వారు అటు హరిత హోటల్లో బస చేసిన అనంతరం చారిత్రక రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయం, వరంగల్ కోట వీటన్నిటికీ మించి రామప్ప దేవాలయానికి రానున్న దృష్ట్యా ఇప్పటికే ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎట్లాగైతే వారసత్వ సంపదగా గుర్తించబడిన తర్వాత ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ సంబంధించిన పోటీలకు సంబంధించి వందలాది మంది ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఆ కిరీటం ఎవరి సొంతమైన తర్వాత విషయం, కానీ దీనికి సంబంధించి మన రాష్ట్రం
తెలంగాణ ప్రభుత్వం దీనికి ఒక ప్రత్యేకంగా తెలంగాణకి వెళ్ళాలనే ఒక నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుంది, చాలామందికి భాగస్వామ్యం కల్పిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ కూడా వహించారు. దీనికి సంబంధించి భారీ భద్రతను కూడా చేపట్టారు. ఇప్పటికే ములుగు నుంచి రామప్ప వెళ్ళే తొవ్వల చాలా వరకు కూడా రోడ్లను కావచ్చు, లేకపోతే ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వీటితో పాటు అనేక మంది అధికారులు కూడా పెద్ద ఎత్తున రామప్ప దేవాలయానికి సందర్శించడం కానీ 14వ తేదీన సాయంత్రం వచ్చే ప్రపంచ సుందరిమణులకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు 30 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అటు స్వాగత కార్యక్రమాల అనంతరం రామప్ప శిల్పకళా సౌందర్యం చూసిన తర్వాత నృత్యాన్ని కూడా వారు తిలకించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా వారు రావటం సందర్భంగా స్థానికులు కావచ్చు, తర్వాత మిగతా ప్రాంతాల్లో అధికార వర్గాలు కావచ్చు, ప్రభుత్వ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రామప్ప దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం మనం. ఇంతకుముందు దాకా కూడా రామప్ప దేవాలయ సౌందర్యాన్ని ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్లుగా, శతాబ్దాల చరిత్ర గల రామప్ప దేవాలయం కళ్ళకు కట్టినట్లుగా సజీవ తార్కాణంలాగా వారి శిల్పకళా సౌందర్యానికి కావచ్చు, ఆనాటి గొప్ప వాస్తు శిల్పానికి కావచ్చు పేరెన్నికగన్న రామప్ప దేవాలయం నిత్యం వందలాది మంది వేలాది మందిని ఆకర్షిస్తుంది. అలాంటి రామప్ప దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం మనం. అద్భుతమైన దేవాలయం. మరోవైపు అటు నది కావచ్చు, తర్వాత దానికి అమర్చిన శిల్పాలు కావచ్చు, తర్వాత ఇప్పటికీ ఆశ్చర్యపరిచే శిల్ప కళా భంగిమలు కావచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలాంటి ఆచార వ్యవహారాలు ఉండేవా, ఇంత అద్భుతంగా నృత్యాలు ఉండేవా అనే ఆశ్చర్యపరిచే రీతిలో శిల్పాలు మనం చూస్తాం. వీటి తర్వాత ఇప్పుడు ప్రాంగణంలో ఉన్నాం. పబ్లిక్ గార్డెన్ అంటే గార్డెన్ లాంటి సముదాయం ఎప్పటికి కూడా నిత్యం సందర్శకులందరికీ కూడా ఇది నిలవుగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇదే ప్రాంగణంలో 14వ తేదీ మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రపంచ సుందరీమణులకు స్వాగత కార్యక్రమాల తర్వాత ఇక్కడే ప్రత్యేకంగా డయాస్ మనం చూడొచ్చు. ఈ ప్రాంగణం అంటే గతంలో కాకతీయ ఉత్సవాలు 1991లో నటరాజ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాకతీయ ఉత్సవాలు కూడా ఇక్కడే ఏర్పాటు జరిగాయి. ఆ తర్వాత అనేక కాకతీయ ఉత్సవాలు కావచ్చు, నృత్యోత్సవాలు కావచ్చు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా జరిగాయి. ఇప్పుడు 14వ తేదీన సాయంత్రం వచ్చే ప్రపంచ సుందరీమణులకు సంబంధించి కూడా ఇతర కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వారికి రామప్ప పూర్తి స్థాయిలో దేవాలయ శిల్పకళ సౌందర్యం చూసిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏదైతే పేరిణి నృత్యం ఉందో పేరిణి నృత్యానికి సంబంధించి ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి సభా వేదిక కావచ్చు, అవన్నీ కూడా రేపటి లోపల కార్యక్రమాలు పూర్తి కావచ్చు. ఇందుకు సంబంధించి సమన్వయంతో పురావస్తు శాఖ కావచ్చు, పర్యాటక శాఖ కావచ్చు, ఇతర జిల్లా యంత్రాంగం కావచ్చు, ములుగు జిల్లా యంత్రాంగం, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వమే మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుండడంతో దీనికి సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటికే సంబంధించిన అటు భద్రత కావచ్చు, వారికి కావాల్సిన పర్యాటక అభివృద్ధి కావచ్చు, తర్వాత వారికి సందర్శన కార్యక్రమాలు కావచ్చు, ఇతర అన్ని సంబంధించిన అంశాలు కూడా అన్ని శాఖలు కూడా సమన్వయంతో పూర్తి చేస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా రామప్పకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దానికంటే ముందు కిలా వరంగల్, 1000 స్తంభాల దేవాలయం, హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి.